మున్నార్‌లో మేమేం ఎక్స్‌పీరియన్స్ చేసాం, ఎక్కడ స్టే చేసాం, ఏమేం ఫుడ్ తిన్నాం, ఎక్కడెక్కడ తిరిగాం అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఎండ్‌లో మున్నార్‌లో నేను ఎక్కువ చూసిన ఒక మెడిసినల్ ట్రీ మనకి ఈజీగా అవైలబుల్‌గా ఉన్న ట్రీ గురించి చెప్తాను. మేము ఆల్రెడీ మనాలి అండ్ ఊటీ ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాము. ఇది మాకు థర్డ్ ట్రిప్. లాస్ట్ 2 ట్రిప్స్‌తో కంపేర్ చేస్తే మున్నార్ వర్త్ కాదో ఈ వీడియోలో చెప్తాను. హలో అండి అందరికి, వెల్కమ్ టు సురేష్ యశు వరల్డ్. ఈ ట్రిప్ డీటెయిల్స్ నేను ఓన్లీ వ్యూస్ కోసం పోస్ట్ చేయట్లేదు, మాకు కూడా ఒక మెమరీ లాగా ఉండిపోతుందని పోస్ట్ చేసుకుంటున్నాను. మేము బస్ దిగంగానే కార్ మాట్లాడేసుకున్నాం. ఫస్ట్ మేమైతే మూన్ లైన్ రిసార్ట్ బుక్ చేసుకున్నాం. 1 వీక్ ముందే బుక్ చేసేసుకున్నాం. చాలా హోటల్స్ సర్చ్ చేసాం, చాలా వ్యూ పాయింట్స్ చూసాం. ఫైనల్ గా ఇది ఫైనలైజ్ చేసుకున్నాం. మున్నార్ టౌన్ లో కూడా చూసాం, కానీ అక్కడైతే వ్యూ పాయింట్ ఏం లేదు. రిసార్ట్ అయితే ఓల్డ్ మున్నార్ కి 10 to 13 కిలోమీటర్స్ దూరం ఉంది. వ్యూ కోసం మేము ఇది బుక్ చేసుకున్నాం. చాలా అంటే చాలా నచ్చింది మాకు ఈ రిసార్ట్ అయితే. మేము ఆల్రెడీ చాలా రిసార్ట్స్ చూసాము, చాలా హోటల్స్ చూసాము. మనాలి ట్రిప్ అయితే మాది ఆల్మోస్ట్ 10 days. అప్పుడు చాలా చోట్ల స్టే చేసాం. పర్సనల్ గా ఈ రిసార్ట్ అయితే చాలా నచ్చింది. రిసార్ట్ లో వెళ్ళి చెక్ ఇన్ చేసేసి పక్కనే ఉన్న పార్క్ లో ఫస్ట్ స్టార్ట్ చేసాం ట్రిప్. ఇది మార్నింగే స్టార్ట్ చేయడం వల్ల పార్క్ అయితే చాలా బాగా అనిపించింది. అప్పటికి మేము అంత ఎండ ఎక్స్పీరియన్స్ చేయలేదు. నెక్స్ట్ అయితే ఒక డ్యామ్. ఈ డ్యామ్ బ్రిడ్జ్ ని 1944 లో కట్టారంట. అది కూడా ఒక తమిళ్ ఇంజనీర్. నిజానికి ఇక్కడ ఎక్కువ తమిళియన్సే ఉన్నారు. ఇక్కడ పక్కనే ఒక కేవ్ ఉంటే మా డ్రైవర్ అంకుల్ చూపించాడు అనమాట. ఇది ఎంత డెప్త్ ఉందో ఇంతవరకు ఎవరికి తెలియదంట. 3 years బ్యాక్ ఒక అతను గుర్రంతో లోపలికి వెళ్ళాడు, తర్వాత బయటకు రాలేదంట. ఈ డీటెయిల్స్ అయితే నాకు మా కార్ అంకుల్ చెప్పాడు, సో అవే నేను షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే క్రేజీ వ్యూ పాయింట్. అప్పటికి మంచు ఉంది, చాలా బాగుంది చూడ్డానికి. కానీ ఇక్కడ మనీ ఛార్జ్ చేశారు వ్యూ పాయింట్ కి. వ్యూ పాయింట్ కి మనీ ఏంట్రా అనిపించింది, కానీ పైకి వెళ్ళాక వాళ్ళు ఒక సెటప్ చేసి పెట్టుకున్నారనమాట. సో బాగానే ఉంది చూడ్డానికి. వెళ్తా ఉంటే దారిలో ఈ వాటర్ ఫాల్స్ కనిపించాయి. సో 2 minutes ఆగి అలా చూసాము. నెక్స్ట్ స్పైస్ గార్డెన్. ఇక్కడ ఏంటంటే ఒక గార్డెన్ ని మెడిసినల్ ట్రీస్ తో వీళ్ళు బిల్డ్ చేసుకున్నారు. ఇక్కడ 200 పే చేస్తే లోపలికి తీసుకెళ్తారు అనమాట. కానీ చాలా వెయిటింగ్ టైం ఉంది ఇక్కడ. లోపల అన్ని ట్రీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లోపలికి వెళ్ళే దారి అయితే చాలా బాగుంది. ఇక్కడ ఆల్మోస్ట్ వెహికల్స్ అన్ని మహేంద్ర తారే. ఈ గార్డెన్ ని చూసుకుంటే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. లోపలికి వెళ్తానే కొన్ని చిన్న చిన్న పర్ఫ్యూమ్ షాప్స్ అలా ఉన్నాయి. అక్కడ స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్న మెడిసినల్ ట్రీస్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఏ ట్రీ దేనికి యూజ్ అవుతుంది, ఏది క్యూర్ అవుతుంది మన బాడీలో అని అన్ని ట్రీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ నేను చూపిస్తున్న కాయ అయితే జాపత్రి, మనం బిర్యానీలో వేసుకుంటాం కదా, నేనైతే అదే అంటాను, మీరు ఏమంటారు కామెంట్ చేయండి. తర్వాత ఇది యాలకల్ చెట్టు. ఇవి చెట్టు మొదల్లో కాస్తాయంట. నేను వీడియోలో చూపించడానికి ట్రై చేశాను, అవి కనిపించట్లేదు. ఈ ప్లేస్ ని వీళ్ళు బాగా సెట్ చేశారు. సో ఒక సర్కిల్ లో అన్ని ట్రీస్ ని చూసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటూ వెళ్తాము. తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ చెట్టు ఏమైతే ఇలాంజీ అంట. సో వాళ్ళైతే అక్కడ చాలానే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదైతే మెయిన్ ఫ్లవర్, ఏదో హెల్త్ ఇష్యూని క్యూర్ చేస్తుందని చెప్పారు. వాళ్ళు చాలానే చెప్పారు, నాకైతే ఏం గుర్తులేవు, గుర్తున్నంత వరకు చెప్తాను. ఇక్కడ పైనాపిల్స్ అయితే రోడ్ల మీద కూడా ఉన్నాయి. అసలు చాలా తిన్నా నేను. పైనాపిల్ అంటే నాకు చాలా ఇష్టం, సో చాలా తిన్నా. ఇదైతే పర్ఫ్యూమ్ షాప్. వీళ్ళైతే ఇక్కడ మేము ఆ ట్రీస్ యూజ్ చేసి పర్ఫ్యూమ్ చేస్తాము, ఆ ఫ్లవర్స్ యూజ్ చేసి చేస్తామని చెప్తున్నారు. చాలా కాస్ట్లీ. ఇక్కడ ఏంటంటే కింద మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మళ్ళీ పైకి తీసుకొచ్చి వదిలేసి అక్కడ షాప్స్ దగ్గర ఇవంతా గవర్నమెంట్ అప్రూవల్, సో వెళ్ళి బై చేయండి, ప్యూర్ ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ చాక్లెట్స్ అండ్ కోకో పౌడర్ అన్ని టేస్ట్ చేసి చెక్ చేశాను. నాకు ఊటీలోనే చాలా నచ్చాయి ఇవి. ఇక్కడ అంతగా ఏం అనిపించలేదు. నేనైతే కొన్ని ఏలకలు లవంగాలు కొనుక్కొని వచ్చా, ఇంకేం కొనలేదు ఇక్కడ. తర్వాత టిఫిన్ తినుకుంటే డైరెక్ట్ ఆఫ్టర్నూన్ ఫుడ్ తిన్నాం అనమాట. ఎలా ఉంటుందో మున్నార్లో ఫుడ్ అనుకున్నా కానీ చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తారంట. సో తినడానికి కూడా ఈజీగా ఉన్నింది, ఎక్కడ హెవీ ఫుడ్ లేదు, లైట్ గానే ఉన్నింది ఫుడ్ మొత్తం. ఇది మామిడికాయ పికిల్ అనుకుంటా, ఎలా చేస్తారో చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది. కానీ కొనడానికి వీలవ్వలేదు. తర్వాత వండర్ వ్యాలీకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే చాలా గేమ్స్ ఉన్నాయి, కానీ మాకు ఏది మంచిగా అంటే హైప్ లో ఏది అనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం బెంగళూరులో ఉన్నప్పుడు ఆల్రెడీ మన వండర్లా మొత్తం తిరిగేసి ఉంటాం. సో అంతగా ఏం అనిపించలేదు, సో మేము పోలేదు. పక్కనే జీప్ సఫారీ మాట్లాడుకున్నాము. జీప్ సఫారీకి మనీ పే చేయాలి. తర్వాత ఇద్దరమే ఉంటాము, ఇంకెవరిని ఎక్కించరు. మన రిలేటివ్స్ ఉంటే వెళ్ళొచ్చు, లేకపోతే ఎవరిని ఎక్కించారు బయట వాళ్ళు. తర్వాత చిన్న రోడ్లో లోపలికి తీసుకెళ్లారనమాట. వెళ్ళే రోడ్డు మొత్తం ఒక జంగిల్లో చిన్న రోడ్లో వెళ్తున్నట్లే ఉంటది, చాలా లాంగ్ తీసుకెళ్లారు. 3 hours కి మనీ
పే చేస్తాం అనమాట. అక్కడ 1.5 hour ఆ జర్నీలోనే సరిపోతుంది, అంత లోపలికి వెళ్తాము. కానీ చాలా బాగుంటది వ్యూ, చాలా ఎంజాయ్ చేసాము. మన ఇంట్లో మందారం పూలు ఎక్కడో ఒక చెట్టు ఉంటది, తోటలు కూడా అంతగా వేసుకోం మనం, చాలా రేర్ గా వేసుకుంటాము. ఇక్కడైతే రోడ్డు మొత్తం మందారం పూలే, అటు సైడ్ ఇటు సైడ్. తర్వాత ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ జిప్ లైన్ ఉన్నింది. ఇక్కడ జిప్ లైన్స్ అన్ని ఆల్మోస్ట్ లోయల్ పైనే ఉన్నాయి, సో చాలా అవాయిడ్ చేసుకుంటూ వచ్చాము. వద్దు లోయ ఉంది అనేసి. ఇక్కడికి వచ్చాక కొంచెం ఓకే డిఫరెంట్ ఉంది ప్లేస్ అనిపించింది. మేము ఆల్రెడీ మున్నార్ ఊటీ జిప్ లైన్ ఎక్కాము, అంతగా ఏం భయపడలేదు. కానీ స్టార్టింగ్ లో మిడిల్ లో ఇద్దరు ఆగిపోయారు అనమాట మధ్యలో, అప్పుడు భయం వేసింది వెళ్ళాలంటే. కానీ మా ఆయన లాక్కొని పోయాడు. మధ్యలో ఆగిపోయిన వాళ్ళని మళ్ళీ ఒక పర్సన్ వెళ్ళి తీసుకొస్తాడు. నాకు ఇక్కడికంటే ఊటీ మనాలిలో చాలా సేఫ్ అనిపించాయి జిప్ లైన్స్. ఇక్కడ స్టాప్ అయ్యేటప్పుడు వీళ్ళు పట్టుకొని ఆపుతున్నారు. మనాలి ఊటీ అయితే అవే స్ట్రక్ అవుతాయి అనమాట, దగ్గరకు వచ్చాక స్టాప్ అవుతాయి. సో అది ఒకటి, కొంచెం చూసుకొని వెళ్ళండి ఇక్కడ జిప్ లైన్స్ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా. ఇది ఇంకో వాటర్ బ్రిడ్జ్, చాలా బాగుంది చూడ్డానికి. మంచిగా ఇటు సైడ్ నుంచి అటు సైడ్ కి నడుచుకుంటూ వెళ్తాము. ఫుల్ పైనాపిల్ తిన్నాం మేమైతే. ఇక్కడ వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది. ఇందాక నేను జిప్ లైన్ చూపించిన, అక్కడ కూడా వాటర్ చాలా ఎంజాయ్ చేసాం, చాలా ఫొటోస్ తీసుకున్నాం. అక్కడైతే ఫుల్ వాటర్ ఉన్నాయి అక్కడ కూడా. ఇక్కడ నుంచి చూడడానికి భయం వేస్తుంది, నేను ఫోన్ పెట్టి వీడియో తీస్తున్నా వ్యూ కోసం. తర్వాత ఇంకో డ్యామ్, ఇది పోన్మడి డ్యామ్, చాలా పెద్దది, చాలా బాగుంది చూడడానికి. కానీ ఇక్కడ బోటింగ్ కూడా ఉన్నింది, కానీ మేమైతే వెళ్ళడానికి ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే అంతగా ఏం అనిపించలేదు, స్లోగా వెళ్తున్నారు. మేము ఆల్రెడీ మనాలిలో రివర్ రాఫ్టింగ్ చేసాము, సో అంతగా ఏం అనిపించలేదు ఇది, అందుకే పోలేదు. జీప్ సఫారీలో ఇదే లాస్ట్ అనమాట వ్యూ పాయింట్, చాలా పైకి వెళ్ళి వ్యూ పాయింట్ చూపిస్తారు. తర్వాత రూమ్ కి రిటర్న్ అయ్యామన్నమాట. ఈ దారి మొత్తంలో ఎక్కడో ఇల్లు, అసలు ఎలా ఉంటారో వీళ్ళు, ఏదో రివర్ పక్కనే ఒక ఇల్లు కట్టుకొని ఉంటారు. ఆ వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఎలా చేస్తారో ఏమో, చాలా దూరంగా ఉన్న ఇల్లులు, ఎలా భయం ఉంటుందో లేదో తెలియట్లేదు. మనకైతే 4 చెట్లు మధ్యలో ఉంటే భయం వేస్తుంది. హోటల్ కి రిటర్న్ అయ్యేసరికి 6 o'clock అయిపోయింది. మంచిగా ఫ్రెష్ అయ్యి అలాగే హోటల్ వాళ్ళు ఒక వెల్కమ్ జ్యూస్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. అది కూడా టేస్ట్ చేసేసి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. రిసార్ట్ కదా, చాలా కాస్ట్లీ ఉంది ఫుడ్. అప్పటికే మేము ఆఫ్టర్నూన్ బాగా తిన్నాం, సో ఒక్క ప్రాన్స్ బిర్యానీ మాత్రమే ఆర్డర్ చేసుకున్నాం నైట్. టేస్టీగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. చాలా లైట్ ఉంది, చూడ్డానికి ఇంత మసాలా లాగా కనిపిస్తుంది కానీ చాలా లైట్గా ఉంది ఫుడ్ మాత్రం. ఇంకా నైట్ పడుకునేసి మార్నింగ్ లేసి మంచిగా బాల్కనీ నుంచి వ్యూ పాయింట్ అలా చూసామన్నమాట. చాలా బాగుంది పీస్ఫుల్గా. మార్నింగ్ 6 లేసి వ్యూ పాయింట్ చూసుకుంటూ సన్ రైజ్ చూసుకుంటున్నాం మేమైతే. మళ్ళీ మిస్ అయిపోతాం కదా, మళ్ళీ నిద్రపోవచ్చు అని. చాలా బాగుంది. మా రూమ్ నుంచి అయితే ఇక్కడైతే మొత్తం మంచి, అసలు ఎంత బాగుందో. ఈవినింగ్ 4 తర్వాత మార్నింగ్ 10 o'clock వరకు బాగా మంచు ఉంటది, చాలా చలి వేస్తుంది. మార్నింగ్ 10 నుండి ఫుల్ ఎండ వస్తుంది. మళ్ళా ఇంకా లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్ కి వెళ్ళిపోయాం అనమాట రెస్టారెంట్ లో. ఇక్కడ ఫుడ్ కి మనం ముందే హోటల్ బుక్ చేసుకునేటప్పుడే పే చేసుకుంటాం, సో బఫే సిస్టమ్ ఉంటది, వాళ్ళు పెడతారు, కానీ మేమే ఇక్కడ పెట్టుకుంటున్నాం. రెస్టారెంట్ ఫుడ్ అయితే ఎక్సలెంట్ అనిపించింది మాకు. బయట అంతా తిన్న తర్వాత ప్రపంచంలో ఎక్కడికి పోయినా పూరి ఉంటే చాలు బ్రతికేస్తా. ఈ మధ్య చాలా తగ్గించా పూరి అప్పటికి, కానీ పూరి చూస్తే అస్సలు కంట్రోల్ చేసుకోలేను, తినేసేయాలి ఫస్ట్. మేము నార్త్ ట్రిప్ వెళ్ళినప్పుడైతే ఎక్కువ పూరీలు, శనగల కర్రీ, అవే అసలు వాళ్ళైతే హై ప్రోటీన్ మెయింటైన్ చేస్తారు ప్రతి ఫుడ్ లో. నార్త్ లో ఎగ్ కూడా చాలా ఎక్కువ పెట్టారు. ఈ రిసార్ట్ లో ఎగ్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ. ఈ బఫే సిస్టమ్ లో అయితే ఇంకా నార్మల్ పెట్టేశారు, సో ఎగ్ ఆమ్లెట్స్ బాగా తిన్నాం. తర్వాత పైనాపిల్ జ్యూస్ చాలా న్యాచురల్ గా ఉంది, షుగర్ వాటర్ లేకుండా. ఇక్కడ కనిపిస్తున్న ట్రీ అయితే మలేరియా ట్రీ అంట. ఇక్కడ దోమలు గుట్టి చాలా మంది చనిపోయేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ ట్రీని తెచ్చి ఇక్కడ బూర్చారనమాట. సో ఆ ఫ్లవర్ లోపలికి దోమలు వెళ్తే అది క్లోజ్ అయిపోతుంది అంట. దోమలు కూడా ఎక్కువ లేవు, అసలు ఒక్కటి కూడా చూడలేదు నేనైతే. తర్వాత మసాజ్ సెంటర్ వెళ్ళాము, అక్కడ ముందే బుక్ చేసుకోవాలి. లింక్ బుక్ చేసుకొని తర్వాత ఒక ఫ్లవర్ పార్క్ కి వెళ్ళాము. పార్క్ లో అయితే ఫుల్ ఫ్లవర్స్, చెట్లు అమ్మడానికి కూడా పెట్టారు, కానీ రోజు చెట్లు మాత్రం పెట్టలేదు. నాకు మాత్రం రోజు చెట్లే బాగా నచ్చాయి అక్కడ. చాలా అంటే చాలా ఫ్లవర్స్. ఇక్కడ చలికి బాగా వస్తాయి, లేదంటే ఆ చెట్లు బాగా వస్తున్నాయి తెలియదు, కానీ చాలా పూలు ఉన్నాయి. ఎలాగోలా తీసుకొచ్చి అలా కొమ్మలని ట్రై చేసి ఫైనల్ గా తెచ్చుకున్నాను. కొన్ని ప్లేసుల్లో కొంచెం కొమ్మి ఇవ్వండి అని అడిగితే అసలు ఇయ్యము, అలా కుదరదు అని చెప్పారు. సో రోడ్డు సైడే ఒక చెట్టు నింది, మీకు చూపిస్తాను నేను ఈ వీడియోలో. అక్కడ బిక్కొచ్చుకున్నాం మేము కొన్ని కొమ్మలు, బూడ్చిపెట్టాను, బ్రతుకుతాయి లేదో చూడాలి. ఇక్కడ ఫోన్లో చూపించడానికి ఆ పూలు కొంచెం చిన్న కనిపిస్తున్నాయి, కానీ అవి మేము దగ్గర నుంచి చూసినప్పుడైతే చాలా పెద్ద పూలు. మన చెయ్యి కంప్లీట్గా చెయ్యి ఎంత ఉంటుందో అంత పెద్దగా ఉన్నాయి ఈ పూలు అయితే. అసలు
ఇక్కడ వీళ్ళు చెట్లు పెంచే విధానం కూడా చాలా డిఫరెంట్ ఉంది. వాటరింగ్ విధానం కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్నవి కూడా రోజా చెట్లే. కిందంతా కొమ్మలు కట్ చేసి పైన మాత్రమే పూలు పెంచుతున్నారు. వీళ్ళు నీళ్లు చెట్టు మొదలకే కాకుండా చెట్లు పైన కూడా నీళ్లు పడతా ఉన్నారు. ఒక్కొక్క చెట్టుకు చాలా అంటే చాలా పూలు ఉన్నాయి. ఇవేదో డిఫరెంట్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. అక్కడ నేను ఎక్కువ షాపింగ్ చూడలేదు ఈ మున్నార్లో అయితే. ఎక్కడో కొంచెం చిన్న షాప్స్ ఉన్నాయి అంతే. ఇక్కడ ఉన్న గేమ్స్ ఆల్మోస్ట్ వుడ్ తోనే ఉన్నాయి. చాలా క్రేజీ అనిపించే నాకు. ఈ గేమ్ అయితే ఆడి విన్ అయిన దాకా పట్టుకుని ఆడుకుంటూనే ఉన్నా. ఆ షాప్ అతను కూడా నన్ను ఏం అనలేదు. ఇక్కడ ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే ఇదే ఫస్ట్ ప్లేస్. నేను ట్రీ ప్లాంటేషన్ లేకుండా చిన్నవి ఇప్పుడిప్పుడే పెంచుతున్న ట్రీస్ చూసా. సో అందుకే అది రికార్డ్ చేశాను. తర్వాత ఎలిఫెంట్ రైడ్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే చాలా రష్ ఉంది. 1.5 hour వెయిటింగ్ టైం చెప్పారు. ఈ ఎలిఫెంట్ రైడ్ కూడా చాలా కాస్ట్లీ. 1000 రూపీస్ తీసుకున్నారు పర్ హెడ్. ఫొటోస్ కి మళ్ళీ 500. మరీ లాంగ్ ఏం తీసుకెళ్లరు ఈ ఎలిఫెంట్ రైడ్ లో. మీకు ముందు చూపిస్తాను ఈ ఎలిఫెంట్ రైడ్ ఎలా ఉన్నింది అనేసి ఈ వీడియోలో. ఇంతసేపు వెయిటింగ్ టైం అంటే టైం వేస్ట్ అనేసి పక్కనే ఉన్న బొటానికల్ గార్డెన్ కి వెళ్ళాం అనమాట. ఇక్కడ కూడా చెట్లు అలాగే చాక్లెట్స్, స్పైసెస్ అనమాట. చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడైతే చిన్న చాక్లెట్ ఫ్యాక్టరీస్. ఊటీలో అయితే చాలా ప్రాసెస్ చూపిస్తారు చాక్లెట్. ఇక్కడ చాక్లెట్స్ నేను టేస్ట్ చేశాను, కానీ ఊటీలో ఉన్నంత టేస్టీగా నాకు అనిపించలేదు. ఇక్కడ ఎక్కువ షుగర్ అనిపించింది. ఊటీలో ప్యూర్ ఉంటుంది డార్క్ చాక్లెట్. ఈ చెట్టు చూడండి అసలు ఎన్ని పూలు ఉన్నాయో. ఎన్ని పూలు అంటే అన్ని పూలు. అసలు ఇక్కడే నేను కొమ్మ అడిగాను, అస్సలు ఇయ్యలేదు వాళ్ళు. ఒక ట్రిప్ అయిపోయేంత వరకు ఆ చెట్టు మీదే ఉన్నింది. లాస్ట్ కి అదే చెట్టు నాకు రోడ్డు మీద దొరికింది. ఇవైతే లెమన్స్ లాగే ఉన్నాయి పచ్చిగున్నప్పుడు, కానీ కాయ ఆరెంజ్ గా ఉంది. తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ ప్రాసెస్ అవుతా ఉంది చాక్లెట్. లోపలికైతే చూడనియట్లేదు, కానీ ఇక్కడ బయట నుంచి చూడొచ్చు. నాకైతే ఊటీ చాక్లెట్స్ చాలా నచ్చాయి మున్నార్ కంటే. అంటే ఇక్కడ బాగాలేవు అని కాదు, నాకైతే టేస్ట్ అక్కడ సాటిస్ఫైయింగ్గా అనిపించింది. నేను చాలా ఇంటికి కూడా తెచ్చుకున్నాను ఊటీకి వెళ్ళినప్పుడు. చాక్లెట్స్ అయితే మేము ఇక్కడ ఏం కొనలేదు. తర్వాత ఎలిఫెంట్ రైడ్కి రిటర్న్ అయిపోయాం. అక్కడ 1 hour టైం స్పెండ్ చేసేసి ఇంకా 1/2 hour ఉంది కదా అనేసి వెళ్ళాము. సో ఒక 1/2 hour 40 minutes వెయిట్ చేసాం మళ్ళీ. ఆ వెయిటింగ్ టైంలో ఇక్కడ చాలా మంది ఫారినర్సే ఉన్నారనమాట. ఒక 24-25 ఎంతో నెంబర్ చెప్పారు, అంతమంది ఉన్నారు. సో నా పక్కన ఒక ఫారెన్ అంకుల్ ఉండే. ఇక్కడ నుంచి వచ్చారంటే జర్మనీ అని చెప్పాడు. చాలా బాగా మాట్లాడాడు అతను. ఈ ఎలిఫెంట్స్ ని కంప్లీట్ గా తిప్పరు, రెస్ట్ ఇస్తున్నారు బాగా. ఒక 3-4 రైడ్స్ కి రెస్ట్ ఇచ్చేస్తారు దీనికి. ఈ రైడ్ కూడా పెద్దగా ఏమి ఉండదు, ఫీడ్ చేస్తూనే ఉంటారు. దీనికి దారిలో కూడా ఫీడ్ చేస్తారు, అక్కడ ఆగి ఫీడ్ చేపిస్తారు. ఇదే మా బుజ్జి ఎలిఫెంట్ మా కోసం వచ్చేస్తుంది. సో మేము ఎక్కేసాము. రైడ్ అయితే బాగుంది. మేమైతే మనాలిలో హార్స్ రైడ్ వెళ్ళామన్నమాట. అది హిల్ పైకి ఆల్మోస్ట్ 3 kilometers తీసుకెళ్ళింది షిమ్లాలో. అదైతే క్రేజీ ఉన్నింది అసలు. చాలా భయం వేస్తుంది అసలు. సైడ్ ఇంకా గుర్రం పక్కకు లెగ్ పెడితే లోయలోకి పడిపోతాం అన్నట్లు ఉండేది అసలు. ఇంకొకసారి హార్స్ రైడ్ ఎక్కకూడదని ఫిక్స్ అయ్యా నేను, అంత భయపడ్డా. సో ఎలిఫెంట్ రైడ్ అయితే అలా ఏమి ఉండదు, సాఫ్ట్గా కూర్చొని వెళ్ళిపోవచ్చు. నేను ఫోన్ కూడా పట్టుకొని వీడియో తీసుకుంటున్నా ఇక్కడ, అంత ఫ్రీగా ఉంది, భయం ఏం లేదు అసలు. ఈ ఎలిఫెంట్ అయితే అతను ఏం చెప్తే అది వింటుంది, కదలమంటే కదులుతుంది, ఆగమంటే ఆగుతుంది. ఇక్కడ ఫొటోస్ చాలా తీర్చుకున్నాం మేము. ఈ వీడియోలో కనిపిస్తున్న అతనే ఈ ఫారినర్స్కి హెడ్ అనమాట. సో ఆయన తీసుకొస్తాడంటే. ఆల్రెడీ దుబాయ్ టూర్ అయిపోయింది, ఢిల్లీ అయిపోయింది, తర్వాత మున్నార్కి వచ్చారు వాళ్ళు. జర్మనీ అంకుల్ అయితే చాలా బాగా మాట్లాడాడు. ఇండియన్ ఫుడ్ గురించి, ప్లేసెస్ గురించి అంతా చాలా బాగా చెప్పాడు. తర్వాత మీకు స్నో ఉండదా అని అడిగాడు. లేదు ఉంటుంది మాకు కూడా మనాలి సైడ్, అది నార్త్ ఇండియా అని చెప్పాను. అక్కడైతే మనము చిన్న దెబ్బ తగిలితే అసలు ఎక్కడికి వెళ్ళాం, కాలు కూడా కింద పెట్టాము. ఇక్కడ వీళ్ళల్లో ఫారినర్స్లో ఒక అంకుల్ అయితే ఒక ఆక్సిజన్ బ్యాగ్ పెట్టుకొని వెనక హెడ్కి ఏదో ఇంజురీ ఉంటే హెల్త్ ఇష్యూ, అది పెట్టుకొని కూడా ఆయన ట్రిప్కి వచ్చాడు. ఎంజాయ్ చేస్తున్నాడు అసలు అది మొత్తం. మనమైతే ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా ఎందుకు తిరగడం అనుకుంటాం, కానీ వాళ్ళైతే తిరగడంలోనే హెల్త్ క్యూర్ వెతుక్కుంటున్నారు అనిపించింది నాకైతే. మేము ఫస్ట్ ఈ ఎలిఫెంట్ రైడ్ చేసుకున్నప్పుడు ఎంత దూరం ఉంటుంది అని అడిగాము. అతనైతే 500 meters చెప్పాడు. సరేలే అని వెళ్ళాము. అసలు అక్కడ 500 meters లేదు, చాలా తక్కువ, 300 meters కంటే తక్కువే ఉంటుంది. చాలా బాగుంది కానీ ఎక్స్పీరియన్స్. కేరళ వచ్చి మన ఎలిఫెంట్ రాజాని ఎక్కకపోతే ఎలాగా, సో అందుకే ఎక్కాం మేము. ఇక్కడ కనిపిస్తున్న షెడ్ మొత్తం ఎలిఫెంట్స్కే, వాటికి రెస్ట్ కోసం అనమాట. చాలా ఎలిఫెంట్స్ ఇక్కడ రెస్ట్ తీసుకున్నాయి మేము స్టార్టింగ్ లో వచ్చినప్పుడు. ఇప్పుడైతే ఇక్కడ 2 ఉన్నాయి, మంచిగా రెస్ట్ ఇచ్చి ఫుడ్ పెడుతున్నారు వాటికి. తర్వాత మా ఫొటోస్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయాము. నెక్స్ట్ మా కార్ అంకుల్ టీ ఫ్యాక్టరీ అని చెప్పి తీసుకెళ్లాడు. అక్కడైతే అది క్లోజ్ లో ఉంది, ఎందుకంటే మండే అంట.
మండే వాళ్ళకి హాలిడే అని చెప్పారు. సో టీ కొంచెం అక్కడ చూసి ఆ టేస్ట్ ఆ స్మెల్ చూసి కొంచెం టీ పౌడర్ కొనుక్కొచ్చుకున్నాం. ఈ టీ పౌడర్ టేస్ట్ స్మెల్కి ఊటీ టీ పౌడర్ టేస్ట్ స్మెల్కి కంపేర్ చేస్తే నేను ఊటీనే నచ్చిందని చెప్తా. ఊటీలోనే చాలా బాగుంది. తర్వాత మళ్ళీ ఇంకో వాటర్ డ్యామ్ అనమాట. ఇక్కడ కూడా బోటింగ్ ఉన్నింది. మేమైతే ప్రిఫర్ చేయలేదు, మాకు అంత నచ్చలేదు. అన్ని ప్లేసెస్ కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం షాపింగ్ ఎక్కువ అనిపించింది నాకు, కానీ ఏం కొనలేదు. చాలా కాస్ట్లీ ఉన్నాయి, ప్రతిదీ కాస్ట్లీగానే ఉంది ఇక్కడ. మీరు ఎవరైనా మున్నార్కి వెళ్ళి ఉంటే ఈ షాపింగ్ కాస్ట్లీ గురించి మీకు ఏదైనా అనిపించుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే కాస్ట్లీ అనిపించాయి. మేము స్ట్రీట్ ఫుడ్ కూడా ఏం ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇక్కడ. ఓన్లీ కార్న్, పైనాపిల్ ఈ రెండే తినుకుంటూ వచ్చాము, ఇంకేం తినలేదు. తర్వాత ఎకో పాయింట్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఆ దారిలోనే ఈ డ్యామ్ అనమాట. సో ఈ వాటర్ చూసుకుంటూ అటు సైడ్కి క్రాస్ చేసి ఎకో పాయింట్ రీచ్ అయిపోయాం. ఇక్కడ బోటింగ్ ఎక్కాలి అనుకున్నాము, కొంచెం వ్యూ బాగుంది, సో ట్రై చేద్దాము, ఇంత దూరం వచ్చాం కదా అని అనుకున్నాము. అప్పుడే క్లోజ్లో ఉంది ఫుడ్ టైం అనేసి. సో కాసేపు కూర్చొని అలా ఎంజాయ్ చేసేసి వచ్చేసాము. ఇక్కడ కూడా లోపలికి వెళ్ళడానికి 10 రూపీస్ 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడైతే చాలా టైం కూర్చొని స్పెండ్ చేసాం మేమిద్దరం. అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ కోసం కార్ ఆపామన్నమాట. సో కొన్ని ఫొటోస్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి బాగా ఆకలిస్తా ఉంది ఇక్కడ ఉన్నప్పుడే. సో త్వరగా వెళ్ళిపోయాము. ఇక్కడ ఒక హోటల్కి వెళ్ళాము. ఇక్కడ నేను ఇద్దరు ఫారినర్స్ తింటా ఉంటే వీడియో తీసాను అనమాట. వాళ్ళు ఎంత హాయిగా చేతితో తింటున్నారు, స్పూన్స్ పక్కన పెట్టేసి. వాళ్ళకి చేత కావట్లేదు తినడం కూడా, అయినా ట్రై చేస్తున్నారు. చాలా క్యూట్గా అనిపించింది. సో నేనైతే కేరళ మీల్స్ ట్రై చేశాను, చాలా బాగుంది. ఇక్కడ లాటరీ టికెట్స్ ఎక్కువ కదా, సో బై చేద్దాం అనుకున్నాం కానీ కొనలేదు. తర్వాత ఈవినింగ్ అయిపోయింది. మా ఆయన మసాజ్ సెంటర్కి టైం అయింది, సో అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడైతే కరెంట్ లేదు, కానీ మసాజ్ అయితే సూపర్ చేశారంట. మసాజ్ సెంటర్లు కూడా ఎక్కడంటే అక్కడ వెళ్ళకండి, కొంచెం డాక్టర్ సర్టిఫైడ్ ఉన్నవి చూసుకొని వెళ్ళండి. మేమైతే వెతికి దీనికి వెళ్ళాము. చాలా మసాజ్ సెంటర్లే ఉన్నాయి, కానీ ఇక్కడే బెస్ట్ అనిపించింది. ఇంకా హోటల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది అని మా డ్రైవర్ అంకుల్ చెప్తే పార్సెల్ తీసుకెళ్ళాము. మళ్ళీ ఇక్కడ తిని వెళ్ళడం అప్పటికే టైర్డ్ అయిపోయాం, సో రెస్ట్ కావాలనేసి పార్సెల్ తీసుకెళ్ళాము. ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, లోపల చాలా క్లాసిక్గా మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత మా రిసార్ట్కి వెళ్ళిపోయాము. ఇంకా కార్ అంకుల్కి కూడా బాగా చెప్పేసాం. ఇక్కడే రిసార్ట్ బయట అండ్ లోపల కూడా చాలా రోజా చెట్లు ఉన్నాయి. అక్కడ కొన్ని చిన్న కొమ్మలు ఇంచాను, అవి ఇంచడానికి వీలు అవ్వలేదు, కానీ వాళ్ళు ఏం అనలేదు. తర్వాత మేము రూమ్కి వచ్చేసరికి నీట్గా క్లీన్ చేసి పెట్టారు మళ్ళీ హోటల్ వాళ్ళు, చాలా మంచిగా అనిపించింది. మేమైతే మెస్సి చేసేసి వెళ్ళాము టెన్షన్లో. మేము వచ్చేసరికి మా వస్తువులు కూడా నీట్గా ఎక్కడ ఉండాల్సినవి అక్కడ పెట్టేశారు. చాలా బాగా అనిపించింది అది మాత్రం. మున్నార్ మొత్తంలో మాకు బెస్ట్ వర్త్ అనిపించింది అంటే ఈ రిసార్ట్ ఒక్కటే. చాలా హంబుల్ ఉన్నారు అక్కడ స్టాఫ్ కూడా, చాలా బాగా రెస్పాండ్ అయ్యారు ప్రతి దానికి. నైట్ అలా చిల్ అయ్యేసి మార్నింగ్ లేసి మళ్ళీ టిఫిన్ అనమాట. ఈ రోజు అయితే మంచిగా ఇడ్లీ సాంబార్ చట్నీ పెట్టారు, ఫుల్ తిన్నా నేనైతే. సాంబార్ కూడా బాగుంది, చట్నీ అయితే కొబ్బరి చట్నీ చేశారు, నెక్స్ట్ లెవెల్ ఉన్నింది. పూరి కూడా ఉన్నింది, పూరి వదలము. ఇది శనగల కర్రీ, సో అవి కూడా తినేసాను. ఆమ్లెట్ అయితే తినలేదు ఈరోజు, నాకు అంతే నచ్చలేదు, ఉప్పు కారం లేదు దాంట్లో. తర్వాత హాయిగా ఫుడ్ తినేసి ఆ రిసార్ట్ వ్యూని అండ్ కొన్ని ఫోటోలు తీసుకొని బాగా ఎంజాయ్ చేసేసి రిటర్న్ అయిపోయాం. ఇంకా మేము ఇంటికి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది, కానీ మాకు ఇంకా చాలా టైం ఉందన్నమాట బస్ టైంకి. సో ఒక చిన్న ఆటో తీసుకొని మేము ఫస్ట్ వెళ్ళిన పార్క్కే మళ్ళీ వెళ్ళాము. సో నేను చెప్తా అన్నాను కదా, ఒక మెడిసినల్ ట్రీ మనకి ఈజీగా దొరికేది, అది ఇదే అనమాట. ప్రతి అడుగున ఉంటుంది ఈ చెట్టు అయితే మున్నార్లో. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ అయితే మాకు ఏదైనా ర్యాషెస్ వచ్చినా, ఏదైనా చిన్న గుల్లలు వచ్చినా, ఏమొచ్చినా, చిన్న దెబ్బ తగిలినా ప్రతి దానికి మా అమ్మమ్మ ఈ ఆకు పెట్టేసి నీట్గా నూరి ఆ రసాన్ని పిండి ఆకును అట్లే పెట్టి కట్టేసేది క్లాత్తో. పొద్దునకి అసలు మొత్తం ఆల్మోస్ట్ తగ్గిపోయి ఎండిపోతుంది అనమాట దెబ్బ అయితే, అంత మంచిగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా పార్క్లో కాసేపు టైం స్పెండ్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళాము. మధ్యలో ఈ టీ ప్లాంటేషన్కి వెళ్ళాము, బాగుంది చాలా. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డు మీద ఈ రోజు చెట్టు కనిపించింది అనమాట. ఇంకా ఆగుతాను, అస్సలు ఆగలేదు. వెళ్ళి కొన్ని కొమ్మలు మా ఆయన కొంచెం వేరుతో ఒకటి వీకాడు, అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో బూడ్చి పెట్టాను. తర్వాత కొంచెం ఫుడ్ తినేసి లాస్ట్ ఈ పార్క్ చూసామన్నమాట. వాటర్ పక్కన ఉంటుంది, చాలా లాంగ్ ఉంది లోపల నడుచుకోవడానికి, ఆ లాస్ట్ వరకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ చేపలు కూడా పడుతూ ఉన్నారు. సో కాసేపు వెయిటింగ్ టైం ఉంటే ఇక్కడ కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేసాము. చాలా బాగుంది క్లైమేట్. పార్క్ కూడా చాలా క్లీన్గా చాలా బాగుంది, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా.
లోపల చేపలు అండ్ క్రాబ్స్ కూడా చూసాం మేము. ఇదంతా అయిపోయినాక ఇంకా బస్ వచ్చేసింది. సో బస్ ఎక్కేసి రిటర్న్ అయిపోయాం. ఫుల్ మంచు చూసుకుంటూ వెళ్ళాము సైడ్. చాలా బాగుంది. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి, వీలైతే ఆన్సర్ చేస్తాను నాకు తెలుసుంటే. ఒకవేళ మీరు మున్నార్ వెళ్ళింటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి. మున్నార్ వర్తా కాదా అంటే నాకు కాస్ట్లీ అనిపించింది.